ఒరు బాబు మీకు దండం పెడతారా బాబు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఇందులో బాలకృష్ణ గారు రానే రాలేదు. ఆడేదో మాట్లాడిండు. ఈ సినిమాలో మీరు ఊహించిన ట్విస్ట్ బాలయ్య బాబు ఎంట్రీ. బాలయ్య బాబు రాముడు సినిమాలో మీకు ఎక్కడ చూపించలేదు. శ్రీకృష్ణ దేవరాయల రూపంలో వస్తుందంటే అది క్లిప్లు చిన్న చిన్న క్లిప్లు కట్ చేసి ఆ యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా రీల్ చేస్తున్నారు అనమాట. దాన్ని పట్టుకొని నా కింద కామెంట్ చేయడం, నాకు ఫోన్ చేసి మరి మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మామ హరిహర వీరమల్లో బాలకృష్ణ వచ్చినట్టుగా క్లైమాక్స్లో ఎలా ఉందిరా ఆయన ఎంట్రీ, అసలు ఆయన క్యారెక్టర్ ఏందా, వీరమల్లు కొడుకంటగా అని చెప్పి నన్ను అడుగుతుంటే నాకు వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో కూడా నాకైతే అర్థం కాదు ఫ్రెండ్స్. సీరియస్లీ మాట్లాడుతున్నా. ఎందుకంటే వాడు ఏదో వాగిండు, ఆడే చెప్పిండు క్లైమాక్స్లో నేను ఏదైనా వాగుతున్నా ఇవన్నీ నిజాలు కాదు, నిజం అనుకోమాకంటే ఏదో సరదాగా చెప్పిన అని చెప్పి అన్వేష్ ఆల్రెడీ చెప్పిండు. అయినా కానీ నాకు ఫోన్ చేసి బాలకృష్ణ వచ్చిండా, సినిమా సూపర్ ఉందంటగా, సౌత్ ఆఫ్రికాలో రిలీజ్ అయింది, ఏంది భయ్యా ఈ మాటలు, అందుకేనా మనల్ని అనేది ఇండియన్స్ అని చెప్పి నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో హరిహర వీరమల్లు మూవీ డెప్త్ రివ్యూ ఏంటి అనేటటువంటి తెలుసుకుందాం. ముందే చెప్తున్నాను, సినిమా స్పాయిలర్స్ ఉంటాయి, సినిమా స్టోరీ ఉంటుంది, మొత్తం నేను మీకు ఫుల్ మూవీ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. భయ్యా యూట్యూబ్ కమ్యూనిటీలో అందరూ నెగిటివ్ రివ్యూ ఇచ్చారు, నువ్వు ఒక్కడవే పాజిటివ్ ఇచ్చినావు, ఎంత డబ్బులు తీసుకున్నావు, నువ్వు కూడా మెగా బానిస అయిపోయినావా, మెగా కుక్క అయిపోయినావు అని చెప్పి నన్ను పచ్చిగా కామెంట్లో తిడుతున్నారు. ఒకటి చెప్తానా వినండి, అందరికి నచ్చింది నాకు నచ్చాలని లేదు, నాకు నచ్చింది అందరికి నచ్చాలని లేదు, నా ఒపీనియన్ నేను చెప్పిన, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికైతే అంటే సినిమా ఎలా ఉంది అనేటటువంటి తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు టికెట్ రేట్ చూసుకున్నట్లయితే 500 ఉంది, 300 ఉంది, అందరూ థియేటర్కి వెళ్ళలేదు కదా, వాళ్ళకి ఫుల్ సినిమాని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా, అది తప్ప వేరే ఉద్దేశం కానే కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ సినిమా స్టోరీ లేని విషయానికి వచ్చినట్లయితే మనకు స్టార్టింగ్లో ఒక బ్రిటిషర్స్ డైమండ్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి టైంలో మన పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఉంటుంది. అంతకన్నా ముందు ఏంటంటే ఈ విధంగా వజ్రాలు దొరుకుతుంటే వజ్రాలన్నీ కూడా యొక్క నవాబులు లాగేసుకుంటూ ఉంటారు. మరి వీళ్ళని కొట్టేవాడు లేడా అంటే ఆ టైంలో వరదల్లో ఒక పిల్లోడైతే నదిలో పోతూ ఉంటాడు అనమాట. అందులో ఉంటాడు అనమాట. అసలు నాకు అది వేరే లెవెల్ అనిపించింది. అక్కడ గూషన్స్ వచ్చేసింది అనమాట. నదిలో పిల్లగాడు తప్పిపోయిన తర్వాత గద్దొచ్చి ఆయనకి ఛత్రం పట్టింది, అంటే గుడుగు పెట్టిద్ది అనమాట. సో ఆ గద్ద ఏదైతే ఉందో తన వాహనం అనేటటువంటిది కూడా మనకైతే ఫస్ట్లో వివరించడం. ఆ తర్వాత ఆయన వెళ్ళి మన సత్యరాజ్ గారికి దొరుకుతారనమాట. వాళ్ళు చూసుకున్నట్లయితే పూజారులు, వాళ్ళు చాలా తోపులు అనమాట. అంటే లైక్ పంచభూతాలని కంట్రోల్ చేయడంలో అయినా, ఈ వైద్యాలని యొక్క వేదాలన్నింటినీ వాడి పెద్ద పెద్ద విద్యలు నేర్చుకోవటం, ఆ జంతువులతో మాట్లాడటం, గాలితో మాట్లాడటం, ఇవన్నీ కూడా వేరే లెవెల్. వాళ్ళకైతే మన పవన్ కళ్యాణ్ గారు దొరుకుతారు. దొరికిన తర్వాత అక్కడైతే సీన్ కట్ అయితే ఈ విధంగా బ్రిటిషర్స్ డైమండ్ దొంగతనం చేస్తుంటే వాళ్ళ దగ్గర నుండి మనోడు దొంగతనం చేస్తారు. ఆ తర్వాత దొంగతనం చేసిందే వేరే వాళ్ళకి ఇస్తారు అనమాట. ఈ విధంగా ఒక దొర చెవులు అయితే పడతాడు. ఈ విధంగా ఒకడు ఉన్నాడు, వీరమల్లు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి డైమండ్స్ అయినా ఎలాంటి వజ్రాలైనా సరే దొంగతనం చేయగలడు. అంటే కుతుబ్ షా అని చెప్పి ఒకడు ఉన్నాడు, ఆయనకి మాకు డైమండ్ డీలింగ్ ఉంది, నువ్వు వచ్చి ఆ డైమండ్స్ దొంగతనం చేసి ఆ వజ్రాల దొంగతనం చేసి మాకు అప్పగించగలవా వీరమల్లు అని అంటే ఆయన సై అంటాడు అనమాట. దానికి 2 డైమండ్స్ అనుకుంటున్నా. ఆ టైంలోనే హీరోయిన్ అయితే పరిచయం అవుతాను అనమాట. హీరోయిన్ చూసి నేనైతే ఫస్ట్ దొర కూతురు అనుకున్నా, కానీ కూతురుగా తను వైఫ్ అనమాట. అంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి తనైతే తీసుకొచ్చుకుంటూ బలవంతంగా తను అనుభవిద్దామని చెప్పి దొర ట్రై చేస్తూ ఉంటాడు. ఆ టైంలో హీరోయిన్ అయితే నాటకాలు ఆడిద్ది అనమాట. ఈ విధంగా నన్ను ఎక్కడి నుండి బయటపడేయగలవా వీరమల్లు అని అంటే తనకు మాట ఇచ్చినట్టే ఆ డైమండ్స్తో పాటు ఆ హీరోయిన్ కూడా ఎత్తుకొని తీసుకెళ్తుంటే ఇదంతా కూడా మనకి జరిగేటటువంటిది అనమాట. అండ్ చార్మినార్ ఫైట్ ఉంటుంది, అవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో జరిగేటటువంటివి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ని తను మోసం చేసి ఆ డైమండ్స్ అన్ని కూడా ఎత్తుకోమద్ది. ఆ తర్వాత మన హరిహర వీరమల్లు పోయి మన కుతుబ్ షా ఇక్కడ దొరుకుతారు అనమాట. అక్కడ పులి ఉంటుంది, పులితో ఇంటరాక్ట్ కట్టడం అవి అన్నీ చూపిస్తారనమాట. తనేం చేస్తానంటే కోహినూర్ అని చెప్పి ఒక డైమండ్ ఉంది, అది చూసుకున్నట్లయితే మన ఔరంగజేబు దగ్గర ఉంది, వాడు చాలా డేంజర్, నువ్వు తేగలవా అంటే నేను ఖచ్చితంగా తెస్తా అంటాను అనమాట. ఆ విధంగా తన సైనికుల్లో ఇద్దరిస్తాడు. ఆ విధంగా ఆ తర్వాత మళ్ళీ ఈ సునీల్ వీళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళు కూడా బుద్ధిమంతులు అనమాట, అంటే బుద్ధి బాగా ఉపయోగించే వాళ్ళు. వీళ్ళందరినీ పట్టుకొని కోహినూర్ డైమండ్ కోసం అయితే బయలుదేరుతారు. బయలుదేరేటటువంటి టైంలో హరిహర వీరమల్లు మొత్తం గెజ్జేసి వస్తుండు. ఆ కొండ పడిపోతుంటుంది, జాగ్రత్తగా ఉండి అంటే వాళ్ళు వినరు, ముందుకు వెళ్తారు. ఆ తర్వాత కొండ పడిద్ది అనమాట. ఆ తర్వాత మాట వినాలి అనేటటువంటి సాంగ్ నైట్ చూసుకున్నట్లయితే తోడేలు వస్తాయి అనమాట. వాటితో మాట్లాడతారు అనమాట, కళ్ళతోనే మాట్లాడతారు. అక్కడ కూడా ఎలివేషన్ సీన్ బాగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వీళ్ళు ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ వర్షాలు యాగాలు చేస్తూ ఉంటారు. అదే టైంలో మన హరిహర వీరమల్లు ఏం చేస్తారంటే మొత్తం మంటలు పుట్టిస్తాడు. మంటలు అయితే పుట్టించో కానీ వాటిని ఎవరు ఆపుతారు అంటే అదే టైంలో వానలు రావటం. ఆ తర్వాత నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు ఒక తోపు మనిషివి, నీకు వర్షం వస్తుందని ఎలా తెలుసు, జంతువుల భాష అదే తెలుసు, ప్రకృతి వైపరీత్యాలు నీకు ఎలా తెలుసు అంటే అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. అదేంటంటే వీళ్ళు సత్యరాజు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర బంగారాన్ని దోచుకోవడానికి మళ్ళీ ఈ ఔరంగజేబు మనుషులు అయితే వస్తారు. మనుషులు వచ్చేసి వాళ్ళ దగ్గర బంగారం దోచేసుకుంటారు, వాళ్ళ యొక్క దేవుణ్ణి నాశనం చేయబోతుంటే ఆ తర్వాత వీరమల్లు వచ్చి ఒకే ఏడుతో 5గురిని అయితే చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి 5 గురువుల్ని ఎత్తుకొని వెళ్తాడు. సో 5 గురువుల్ని కాపాడటం కోసం మన హరిహర వీరమల్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా దొరకంట్లో పడ్డాడు. ఆ తర్వాత మన రాజు కంట్లో పడి రాజు ద్వారా ఈ నవాబు ద్వారా వీళ్ళ సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు అనేటటువంటిది మనకైతే చూపిస్తారు.
వస్తారు. అంటే ఈ హరిహర వీరమల్లు నిజానికి వజ్రాలు దొంగతనం చేయడానికి రాలేదు, వాళ్ళ యొక్క గురువులను కాపాడడానికి వచ్చిండు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క కోహినూర్ డైమండ్ నాకు వాళ్ళు కావాలి అని చెప్పి వాళ్ళ కోసం చేసేటటువంటి ప్రయత్నం. ఇది భయ ఓవరాల్గా స్టోరీ. ఇందులో ట్విస్టులు ట్వర్ములు ఏమనవు అనమాట. నేను చెప్పింది అయితే ఇదే అనమాట. అండ్ క్లైమాక్స్ చూసుకున్నట్లయితే ఎడిటో వెళ్ళిపోద్ది అనమాట. అండ్ క్లైమాక్స్లో ఆ క్లైమేట్ రావటం, ఆ సునామీ లాగా రావటం, ఆ తర్వాత ఔరంగజేబుని ఎంతో రక్షణ కవచం ఇవ్వడం, ఆ కవచం ఊడిపోవటం, వీళ్ళిద్దరూ చేయగలపటం, పార్ట్ 2 ది లోడింగ్ అనేటటువంటి కంక్లూషన్తో అయితే సినిమాని ఎండ్ చేసి పడేశారు. ఇది అనమాట ఓవరాల్గా ఫుల్ మూవీ. స్టార్టింగ్లో నేను నీ దాకా నాకు తెలిసి ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా నేనైతే చెప్పేటటువంటి ప్రయత్నం చేశా. మరి కొల్లగొట్టినాడు సాంగ్ ఎప్పుడు వచ్చిందంటే ఈ అనసూయ వాళ్ళు వస్తారనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి పడిపోతారు. ఆ తర్వాత కొల్లగొట్టినాడు సాంగ్ వస్తుంది. మాట వినాలి సాంగ్ ఎప్పుడు వస్తుంది అంటే వీళ్ళు మాట వినరు కదా, ఆ తర్వాత మాట వినాలి అనేటటువంటి సాంగ్ వస్తుంది. మధ్య మధ్యలో కొన్ని సీన్లు అయితే నిజంగా గూషం తెప్పిస్తాయి. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది అనమాట ఈ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ ప్లస్లు, మేజర్ ప్లస్లు ఏం చేస్తారు. సినిమా మీకు వెళ్ళాలి అని అంటే మేము ఏం చూడడానికి వెళ్ళాలి బ్రో అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వెళ్ళండి. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యుండి కూడా ఆ లుక్స్ ఎలా మెయింటైన్ చేస్తుండో, ఆ చార్మ్ ఎలా తీసుకొస్తుండో అనేటటువంటిది నాకైతే ఒక్క మొక్క అర్థం కావట్లా. వేరే లెవెల్ అనమాట. ఎక్కడ కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు కానరారు. హరిహర వీరమల్లే కనొస్తాడు. చూస్తున్నంత సేపు మనం అలా చూస్తూనే ఉంటాం. ఇంకోసేపు పవన్ కళ్యాణ్ మనకు కనపడితే చాలరా అనేటటువంటి ఫీలింగ్ మీకైతే తప్పకుండా కలిగింది అనమాట. దాంట్లో డౌటే లేదు. ఇంకోటి ఏంటంటే మన కీరవాణి గారి మ్యూజిక్ అక్కడక్కడ ఎలివేషన్ బీజిఎం, ఎమోషనల్ బీజిఎం, సాంగ్స్ అయినా కానీ బాగా అంటే బాగా పడే. అంటే సాంగ్స్ కొట్టేటప్పుడు అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. కానీ వాటి ప్లేస్మెంట్ అయితే సరిగ్గా ఉంటుంది. ఆ ప్లేస్మెంట్ చేసిన వాళ్ళని అడగాలన్నమాట. సాంగ్ పర్లేదు, సాంగ్స్ అప్పుడు కూడా డ్యాన్స్ చేశారు. అండ్ ప్లేస్మెంట్స్ అయితే సరిగ్గా ఉండదు. బీజిఎం అయితే వేరే వచ్చిన భయ్య. ఎంట్రీ అప్పుడు బీజిఎం అయినా, ఎండింగ్ అప్పుడు బీజిఎం అయినా, క్లైమాక్స్ అప్పుడు బీజిఎం అయినా, ఎలా కొట్టాలంటే అలా కొట్టిండు. ఎమోషనల్ బీజిఎం అప్పుడు ఒక సాంగ్ ఇస్తాడు. నిజంగా తెలియకుండానే ఒళ్ళంతా కూడా పులకరించిపోతే వేరే లెవెల్ అనిపిస్తుంది. కీరవాణి గారి మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారి షో కోసం అయితే మీరైతే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట. మీరు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి వెళ్ళుకోమాకండి. వామ నాకు అట్టుండాలి ఎట్టుండాలి అని అంటే ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్మెంట్ అయిపోతారనమాట. ఓకే సినిమా బాగుంటే చాలు, పవన్ కళ్యాణ్ గారు మా కళ్ళెదురుగా అలా కనపడితే చాలు, కొన్ని సీన్లు బాగుంటే చాలు అనేటటువంటి ఉద్దేశంతో మీరు వెళ్తే మట్టికి ఖచ్చితంగా ఇది అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారు ఇంక ఇందులో విశ్వరూపం చూపించలేదు. పార్ట్ 2లో ఇంకేమైనా దాచారేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆల్రెడీ ఆయనే చెప్పింది అనమాట. క్లైమాక్స్ కొన్ని కారణాల వల్ల నేనే షూట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 2కి సంబంధించిన ఒక 70% షూటింగ్ అయిపోయింది. ఇంకో 30% బ్యాలెన్స్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసి అది కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు. ఆయన చెప్పినట్టుగానే కొద్దిగా తీయాల్సిన అవసరం లేదు. 100% చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ నుండి మనకి ఔరంగజేబు మీద బేభత్సమైనటువంటి కోపంతో మనం ఉంటాం అనమాట. వాడిని ఎప్పుడు వేయాలరా అని చెప్పి మనమైతే కసిగా ఎదురు చూస్తూ ఉంటాం. అదేటటువంటి టైంలో ఔరంగజేబుని కాపాడటం అయితే కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది. దీన్ని వేసేయడానికి ఏంది ఇదంతా అని చెప్పి కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంది, ఇదంతా కూడా ఫ్రిక్షనల్ అనమాట. ఇదంతా కూడా కల్పిత కాదా. హరిహర వీరమల్లు గారి టైం వేరు, ఔరంగజేబు టైం వేరు. ఏదో ఇంకా వాళ్ళిద్దరిని కలిపి ఈ విధంగా కోహినూర్ అనేటటువంటి దాన్ని పెట్టి సినిమా తీసేటటువంటి ప్రయత్నం చేశారులే. కానీ ఇది ఎందులో అయితే నిజం లేదనమాట. ఇదంతా కూడా ఫ్రిక్షనల్ స్టోరీ అని చెప్పి ఆల్రెడీ సినిమా ముందే మనకైతే డిస్క్లైమర్ వేసేస్తారు అని చెప్పి మనమైతే గమనించాలి ఫ్రెండ్స్. ఇది అనమాట ఓవరాల్గా డెప్త్ రివ్యూ చూసుకున్నట్లయితే. మరి మీకు నచ్చినటువంటి పాయింట్స్ ఏంటి, మీరు సినిమాలో చూసారా లేదా, మన రివ్యూ ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో, మ్యాక్సిమం కలెక్షన్ వీడియో అయినా ఇంకేదైనా మన వీడియో కింద వచ్చేటటువంటి కామెంట్లు పెట్టి ఇంకా సోషల్ మీడియాలో వీరమల్లు గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనేటటువంటిది తెలుసుకొని డెఫినెట్లీ మీకైతే కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన మర్చిపోకండి. ఎందుకంటే మరీ చెప్తాను, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది చూస్తున్నారు. కానీ అది కూడా కానీ చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.